టీటీడీ బోర్డు సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సాగుతుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం భోజన విరామం తర్వాత తిరిగి కొనసాగనుంది. 66 అంశాలతో కూడిన అజెండాతో ఈరోజు సమావేశం సుదీర్ఘంగా సాగుతుంది. ప్రధానంగా గడిచిన నవంబరు 18వ తారీఖున కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నియమించిన ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలకు సంబంధించి గడిచిన నెల కాలంలో గత ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంత మేర అమలయ్యాయి, వాటిని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశాలను సమీక్షించడంతో పాటు ఈరోజు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు నా సమాచారం మేరకు ఈరోజు జరుగుతున్న సమావేశంలో గత పాలక మండలి సమావేశంలో అంటే 2019 నుంచి 24 వరకు ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగం ద్వారా 100 కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ భక్తులకు ఏ విధమైన ఉపయోగం లేనటువంటి అంశాలపై నిర్ణయాలు తీసుకున్న వాటిపై సమీక్షించనున్నారు. అదేవిధంగా భక్తులకు అవసరమైనవి కాకోకుండా వ్యక్తిగతంగా, అదేవిధంగా అప్పటి చైర్మన్లు కావచ్చు, లేకపోతే అప్పటి అధికార పార్టీకి సంబంధించిన నేతలకు లబ్ధి చేకూర్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను దుర్వినియోగం చేశారన్న విమర్శల నేపథ్యంలో ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన అంశాలపై ఈరోజు పూర్తి స్థాయిలో సమీక్షించున్నారు. ఈరోజు ప్రధానంగా 66 అంశాలతో ప్రారంభమైన ఈ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ప్రత్యేకంగా వారి హోదాను, అదేవిధంగా వారి పేరును తెలియజేసేలా ఒక బ్యాడ్జి తయారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా స్థానికంగా తిరుమలలో అనధికారికంగా విక్రయాలు చేయడం ద్వారా భక్తులకు అసౌకర్యం కల్పించడంతో పాటు భక్తుల నుంచి ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తూ మోసం చేస్తున్న అనధికారిక వ్యాపారాలపై కూడా చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. అత్యంత కీలకమైన నిర్ణయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న తిరుపతిలోని ఆసుపత్రులలో స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానమే మందులు విక్రయించాలా అన్న అంశంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం ఉంది. అంటే ఇప్పటి వరకు తిరుమల దేవస్థానం నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో స్విమ్స్ కావచ్చు, బర్డ్ కావచ్చు, లేకపోతే చిన్నపిల్లల హృదయాలయం కావచ్చు, ఈ ఆసుపత్రి ఆవరణలో కొంతమంది వ్యక్తులకు, ప్రైవేటు వ్యక్తులకు టెండర్ ద్వారా కేటాయించి వారు మందుల షాపులు నిర్వహించుకున్నారు. దాని ద్వారా టెండర్లలో మందుల షాపుల నిర్వహణను దక్కించుకున్న వ్యక్తులు ఎక్కువ ధరలకు మందులు విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో చికిత్స పొందిన రోగులకు తక్కువ మొత్తంలో తక్కువ విలువైన మందులు దొరికేందుకు అవకాశం లేదన్న భావనతో తిరుమల తిరుపతి దేవస్థానమే లాభాపేక్ష లేకోకుండా మందుల షాపులు నిర్వహించడం ద్వారా అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు మెరుగైన, నాణ్యమైన మందులు అందించేందుకు అవకాశం ఉంటుందన్న భావనతో ఆయా ఆసుపత్రుల ఆవరణలో నిర్వహించే మందుల షాపులను టీటీడీ స్వయాన్ని నిర్వహించాలన్న అంశంపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి డిప్యుటేషన్ మీద వచ్చిన ఉద్యోగులు ఇప్పటికీ కొనసాగుతున్నారని, దాదాపుగా 13 మందిని ఎంపిక చేసి ఇప్పటి వరకు లిస్ట్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. వివిధ శాఖల్లో అటు డిప్యూటీ ఈఓ స్థాయి కావచ్చు, లేకపోతే ఎస్టేట్ అధికారులుగా కావచ్చు, దాదాపుగా 18 మంది 2021 నుంచి ఇప్పుడు వరకు అంటే ఫారిన్ డెప్యుటేషన్ సర్వీసుల్లో భాగంగా ప్రభుత్వం నుంచి టీటీడీలోకి డెప్యుటేషన్ మీద వచ్చి విధులు నిర్వహించే వాళ్ళు సాధారణంగా 2 సంవత్సరాలు ఉంటారు. ఆ 2 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రభుత్వం పొడిగించాల్సి ఉంటుంది. కానీ అలాంటి పొడిగింపులు ఏవి లేకోకుండా డెప్యుటేషన్ కాలం పూర్తయినప్పుడు కూడా కొంతమంది ఉద్యోగులు ఈ టీటీడీలో కొనసాగుతున్నారు. వాటిపై కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా సామాన్య భక్తులకు వీలైనంత తొందరగా 3 గంటల సమయంలోనే దర్శనం కల్పించాలన్న పోయిన నెలలో ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశం కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. అదేవిధంగా అన్ని మతస్థులను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న అంశంపై కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసేందుకు కూడా ఈ సమావేశంలో తీర్మానం చేస్తున్నారు. అదేవిధంగా ప్రైవేటు బ్యాంకుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల విరాళాలను
ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. అవన్నింటినీ మెచ్యూర్ అయిన తర్వాత ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ చేయాలన్న అంశంపై పోయిన నెలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసింది కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇలా వివిధ అంశాలతో స్వామివారి నిధులను పక్కదారి పట్టకుండా సద్వినియోగం చేయడం, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చేపట్టాల్సిన చర్యలు, త్వరితగతిన స్వామివారిని సామాన్య భక్తులు దర్శించుకొని వెనుదిరిగి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాటు చేసే అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. షాహిన్, ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.